దేవుని పరిశుద్ధనామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరి యొక్క ఆదివారం రీతిగా ప్రభు సందులో ప్రభుని ఆరాధించడానికి ప్రభుత్వ భాగ్యాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మనం ప్రభుని ఆరాధన చేసుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, పదితంతుల స్వరమండలంతో ఆయన కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఉదయ సమయంలో మీ సన్నిధికి వచ్చి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. స్తోత్రార్హుడా, మీ సన్నిధిలో మేము స్తుతిగానములు చేయుటకు మేము వచ్చినాం. పూజార్హుడా, మా యొక్క ఆరాధన మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా సంఘంగా మీ సన్నిధిలో కనబడే వాక్యం మీరు మాకు అనుగ్రహించున్నారు. స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నారు వారందరినీ కూడా ప్రత్యేకమైన పనులకు ఆశీర్వాదంతో నింపండి. మా యొక్క హృదయ ధ్యానం ప్రభావం మీ దృష్టికి అంగీకారమైనదిగా ఉంటూ కృప చూపండి. మా నోటి మాటలు మీకు అంగీకారమైనవిగా ఉంటూ కృప చూపి నడిపించండి. కడగబడిన హృదయం నుండి ప్రభా, నేను ప్రభా కొత్త కీర్తన పాడుటకు ప్రభా, ఆత్మతో పాడుటకు ప్రభా మీరు మాకు కృప చూపి నడిపించండి. వాక్య ధ్యానంలో మీరు మాతో ఉండండి. వాక్యం మా కొరకు దీవించండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనం కొన్ని కీర్తనలు పాడుకుందాం. కీర్తనలు పాడిన తర్వాత ప్రత్యేకమైన కీర్తనలు కూడా మనం చూద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయడానికి కీర్తన మనం కొన్ని వచనాలు పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని. వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సమయంలో మరి కీర్తన మనం పాడుకుందాం. రేయి పగలు నీ పద సేవ అనే కీర్తన మనం పాడుకుందాం. పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాగిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సాగిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. పరమపురిలో దేవా నిరతం దూతగణములు స్తుతులను సల్ప. పరమపురిలో దేవా నిరతం దూతగణములు స్తుతులను సల్ప. శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనందే దేవుడ నీవే. శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనందే దేవుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాగిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. జికటమానే మానవులంతా పరమ కృపై ప్రభుడవు నీవే. జిగటమానే మానవులంతా పరమ కృపై ప్రభుడవు నీవే. సృష్టినతను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. నాముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా. నరుల నాముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా. రాజులను తర నాముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రాజులను తర నాముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాగిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. మృతుల సహితము రేపినావు మృతిని గెలిచి
లేచినావు, మృతుల సహితము లేపినావు, మృతుల్ని గెలిచి లేచినావు, మృతులనెల్లా లేపేవాడవు, మృత్యువును మృతి చేసితి నీవు, మృతులనెల్లా లేపేవాడవు, మృత్యువును మృతి చేసితి నీవు, రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. మరి దేవుని యొక్క వాక్యము మనం చదువుకుందాము. తర్వాత కొన్ని ప్రత్యేకమైన కీర్తనలు మనం చూద్దాం. ఆ తదుపరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ప్రభువు నందు ప్రియమైన సంగమా, ఆదివారపు ఆరాధన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి 110వ కీర్తన చదువుకుందాం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని యెహోవా నీ పరిపాలన దండమును సియోన్లో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు శిలవ అరుణోదయ గర్భంలో నుండ నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశం మీద ప్రధానుని ఆయన నలగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. యెహోవాను స్తుతించుడి. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక.
కూడా మనం పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరిచిన్నాం. దేవుని వాక్యమును కీర్తన గ్రంథ భావం నుండి మనం చదివినాం. మరి పాటలు పాడిన బిడ్డలకు అలాగనే కీర్తన చదివినటువంటి సహోదరులు మోహన్ గారికి ప్రభునామములో వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈ దినపు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు మనం చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 13 వచనములు. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఈమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పెను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనెను. ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం నుండి మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో ఈ యొక్క పాపంలో పట్టబడినటువంటి స్త్రీని యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సన్నివేశం గురించి అనేక మంది వాక్య ధ్యానము చేసి ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తుంటున్నాను. కానీ ఇక్కడ ఒక గొప్ప మాట యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తెలియచేసి ఉన్నారు. 11-12 వచనము, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని మరి వారితో చెప్పాడు. మరి ఈ మాటను బట్టి అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సంభాషణ అంతా కూడా మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు యొక్క దైవత్వమును గురించి ఆయన ఇక్కడ ఎలాగున ప్రస్తావించినారో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయ సమయంలో ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మన పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క వినికిడిలో ఆయన దీవించునుగాక. ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో ఇక్కడ ఈ యొక్క పాపంలో పట్టబడినటువంటి స్త్రీ, ఉదయాన్ని మరి 8వ వచనం, మనం 8వ అధ్యాయము 1వ వచనము చూచినట్లయితే, తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యేసుక్రీస్తు ప్రభువారు తెల్లవారగానే దేవాలయంలో ఉన్నారు. ప్రజలకు కూడా తెల్లవారుగానే దేవాలయంలోనికి రావటం మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఒక పాజిటివ్ లేక ఒక చక్కటి అనుకూలమైనటువంటి సంఘటనగా ఈ యొక్క వచన భావంలో మనం చూస్తూ ఉంటున్నాం. వారు వాక్యం వినటానికి మరి ప్రజలు తెల్లవారుగానే యేసు ప్రభువారు దేవాలయంలో ఉన్నారు. మరి ప్రజలు కూడా తెల్లవారుగానే మరి దేవాలయంలో ఉండి వాక్యం వింటున్నారు. మరి ఆ ఒంగోలు పట్టణంలో ఒక బాప్టిస్ట్ సంఘం ఉంది. అది పురాతనమైన బాప్టిస్ట్ సంఘం. అక్కడ నేను ఒక విషయాన్ని గమనించాను. అక్కడ ప్రతి దినము కూడా తెల్లవారుగానే ప్రజలు దేవాలయంలోనికి వస్తారు, లేక చర్చిలోకి వస్తారు. మరి అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరి అక్కడ మరి వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. ఆ సన్నివేశం నాకు గుర్తుకొచ్చింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెల్లవారుగానే మరి ఆయన దేవాలయంలోనికి వచ్చిన్నారు. ప్రజలు వాక్యం వింటున్నారు. ఇక్కడ ఒక ఆత్మీయమైన పాఠాన్ని మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం.
తెల్లవారగానే మనం ప్రభు సన్నిధికి వచ్చి ఆయన వాక్యం వినుట మన యొక్క ఆత్మీయ జీవితంలో అది ఆశీర్వాదకరమైన విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం వ్యక్తిగతంగా ఎలా అన్వయించుకోవాలని మనం ప్రశ్నించినట్లయితే, మరి ఈ యొక్క వాక్య భాగమును అనుసరించి మనము తెల్లవారగానే మొదటగా మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యమును ధ్యానం చేసి దేవుని వాక్యమును పఠించి దేవునితో మాట్లాడి ఆయన స్వరం విని మన యొక్క దినాన్ని ప్రారంభించుట ఎంతైనా ఆశీర్వాదకరము అనే విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి 2వ వచనాన్ని మనం చూచినప్పుడు ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయన శోధించుచు అలాగూ అడిగిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సన్నివేశంలో మరి తెల్లవారుచుండగా దేవుని వాక్యమును ప్రజలు వినటానికి వచ్చారు. కానీ శాస్త్రులు పరిసయ్యులు మరి పాపము చేసిన స్త్రీని ఆయన మధ్యకు తీసుకుని వచ్చి ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, కానీ ఆయన మీద నేరము మోపుడు కొరకు మరి ఆమెను తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈమెను క్షమించి విడిచిపెట్టండి అని చెప్పినట్లయితే మరి నువ్వు పాపమును ప్రోత్సహిస్తున్నావు అని ఆయన మీద నిందవేయవచ్చు. లేకపోతే ఈమెను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పినట్లయితే మరి ఈయనకు దయ లేదు అనేటువంటి ఆ యొక్క ఆరోపణ చేయవచ్చు అనేటువంటి ఒక మరి ఆలోచనతో వారు మరి ఇక్కడికి వచ్చినట్లుగా మనకి అర్థమవుతుంది. ఆయన మీద నేరము మోపవలనని మరి అలాగున ఆమెను తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఒక పెద్ద ఇంటరప్షన్ మనకి ఇక్కడ జరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ యొక్క ఇంటరప్షన్ లేక అంతరాయము లేక ఆ ప్రజలు ఎంతో తీక్షణంగా దేవుని యొక్క వాక్యాన్ని వారు వింటున్నారు, పరలోక సత్యాలను వారు అర్థం చేసుకుంటున్నారు, మరి వారి యొక్క జీవితాలను సరిచేసుకుంటున్నారు, స్వస్థపరచబడుతూ ఉంటున్నారు. ఆ యొక్క ఉదయకాల సమయంలో సంధ్యా సమయంలో జీవముగల దేవుడు వారి మధ్యన ఆ దేవాలయంలో ప్రత్యక్షముగుట, ఆయన వారితో సజీవుడైనటువంటి దేవుడు వారితో మాట్లాడుట, ఆ కృపగల మాటలను, ఆ జీవపు మాటలను, ఆ యొక్క మరి జీవం ఇచ్చేటువంటి ఆ యొక్క మాటలను వారు వినటం, మరి వారి మధ్యనటువంటి ఆ యొక్క అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడం ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం అది. కానీ ఒక అంతరాయంలా కనిపిస్తూ ఉంది. పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ పాపంలో పట్టబడిన స్త్రీని విషయమై ఆయనను శోధించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇక్కడ ఈమెను పురుషులే తీసుకొచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎవరు కూడా మరి స్త్రీలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఏమి కనిపిస్తలేదు. మరి అక్కడ మనం చూసినట్లయితే అక్కడ పురుషులు తీసుకుని వచ్చిన్నారు. మరి వారు ఆమె మీద నేరం మోపటం మనం చూస్తూ ఉంటున్నాం. నేటి దినాల్లో కూడా మరి ఏదైనా ఒక సంఘటన జరుగుతున్నప్పుడు వ్యభిచారం ముందు ఎవరైనా పట్టబడినప్పుడు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క పురుషుల్ని వారు చూపించరు కానీ స్త్రీ ముఖాలను చూపిస్తూ ఉంటారు టీవీల్లో కూడా చాలాసార్లు. కారణం ఏంటంటే స్త్రీ ఒక బలహీనమైనటువంటి ఘటం. మరి ఆమెను ఓవర్ రూల్ చేస్తున్నారు. కానీ మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారముగా మరి ఆమెతో పాపం చేసినటువంటి పురుషుడు కూడా అక్కడ నిలబెట్టబడవలసిన వాడైనాడు. కానీ అక్కడ పురుషుడు అక్కడ వస్తున్నట్లుగా కనిపిస్తలేదు. స్త్రీని మాత్రం వారు తీసుకురావటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ ఈమెతో మరి మాట్లాడుతున్నారు. ఈమెతో మాట్లాడటానికి ముందుగా ఆ ప్రజలతో మాట్లాడుతుంటున్నారు. దయచేసి మనం చూద్దాం. మరి ఆయన 5వ వచనంలో అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. దే ఆర్ రిఫరింగ్ ద లా ఆఫ్ మోసెస్. మోషే ధర్మశాస్త్రాన్ని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని బట్టి ఈమె మరణానికి పాత్రురాలు అని వారు చెప్తుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి వారితో చెప్పినటువంటి మాట ఏమినంటే, మరి మీలో పాపము
లేనివారు నేల మీద మరి ఆ మొదటి రాయి వేయవచ్చు అని ఆయన చెప్తున్నారు. అయితే ఆ యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టుబదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవలని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రాయిచుండెను అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు నేల మీద. మరి వారు ఇంకా కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తలెత్తి చెప్పాడు, అయ్యా మీలో పాపము చేయనివాడు, మీలో పాపము లేనివాడు రాయిని మొదటగా వేయవచ్చు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు. పాపము లేనివాడు అనేటువంటి పదాన్ని మనం చూసినట్లయితే అనామార్టేటస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. గ్రీక్ పదం అనామార్టేటస్ అంటే అర్థము ఏమిటంటే పాపము లేనివాడు, పాపము తలంపుల్లో కూడా పాపము లేనివాడు రాయి వేయవచ్చు అని చెప్పటం. పాపము చేయనివాడు మాత్రమే కాదు, కానీ పాపము లేనివాడు మరి రాయి వేయవచ్చు అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినారు. మరి అక్కడ చేరిన వారందరికీ కూడా యేసు ప్రభువారు ఆ మాట చెప్పినప్పుడు మరి అక్కడ చేరిన వారందరూ కూడా వారు పాపం విషయమై గుర్తు చేయబడి ఉంటారని నేను తలస్తుంటున్నాను. ఇక్కడ మరి మనం చూసినట్లయితే ఆ మార్చను బట్టి మరి అక్కడ రాయబడినటువంటి వ్రాతను బట్టి మరి అక్కడ మనం చూసినట్లయితే వారందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. 9వ వచనము, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయలు వెళ్ళిరి. ఇదేమి మీలో పాపము లేనివాడు రాయి వేయవచ్చు అని చెప్పినప్పుడు మరి పెద్దవారు అని మనం ఆలోచన చేసినట్లయితే వారిలో పాపము ఉండవచ్చు కనుక వారు వెళ్ళిపోయారు. కానీ చిన్నవారు సహితము కూడా వెళ్ళిపోవటానికి కారణం ఏమిటి? ఇక్కడ ఒక మరి ఆత్మీయమైన సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వెలుగులో ప్రతివారు కూడా వారి యొక్క పాపము విషయమై గ్రహింపు కలిగిన వారుగా ఉండినట్లుగా, వారి యొక్క మనస్సాక్షిలో మరి వారు గుచ్చబడిన వారుగా, వారి మనస్సాక్షిలో మేము అర్హులము కాదు అనే సత్యాన్ని తెలిసిన వారుగా ఉండి ఉంటారు అని నేను తలస్తూ ఉంటున్నాను. అది మొదటి కారణం. ఇక్కడ రెండవ కారణం మనం ఆలోచన చేసినట్లయితే ఆయన వంగి నేల మీద వ్రాయిచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు వంగి నేల మీద వ్రాయిచున్నప్పుడు అక్కడ మనకి అర్థమవుతున్నది ఏమిటి అని అంటే, చాలామంది చాలా మరి వివరణాలు మరి వ్యాఖ్యానాలు ఈ యొక్క మాట గురించి వ్రాశారు. 2 సార్లు మనకు కనిపిస్తూ ఉంది. ఆ యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను అని ఉన్నది. 8వ వచనంలో మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉపయోగించినటువంటి పదం గ్రఫేన్ అనేటువంటి గ్రీక్ పదం. గ్రాఫేన్ అనేటువంటి ఆ యొక్క పదానికి అర్థం ఏంటంటే వ్రాయుట. కానీ ఇక్కడ ఉపయోగించబడిన పదం ఏంటంటే కాటాగ్రఫేన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించినట్లుగా విలియం బార్క్లే చెప్తూ ఉంటున్నాడు. కొంతమంది ఏమన్నారంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అలాగన వంగి వ్రాస్తున్నారు అని అంటే, మరి ఆయన వంగి వ్రాయచ్చు, మరి ఆయన వారితో మాట్లాడటానికి సమయం తీసుకుంటూ కొరకు ఆయన వంగి వ్రాయిచున్నాడు అని చెప్పారు. మరి కొంతమంది ఏమని చెప్పినారంటే ఆయన మరి వారి యొక్క ఆ యొక్క స్త్రీ యొక్క పాపము, ఈ ప్రజల యొక్క మరి అంతరంగంలో ఉన్నటువంటి పాపము, ఇక్కడ స్త్రీ వ్యభిచార పాపము బట్టి అక్కడ నిలబడి ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు హృదయ కాఠిన్యాన్ని ఆయన చూచాడు. ఆ కారణం చేత వారి వైపు తల ఎత్తి వారి యొక్క పాప విషయం చూచినప్పుడు ఆయన హృదయంలో కలత చెంది వారి వైపు తల ఎత్తక వంగి వ్రాస్తున్నారని కొంతమంది చెప్పారు. కానీ విలియం బార్క్లే ఏమన్నాడు అని అంటే, ఆయన వంగి వ్రాయిచున్నప్పుడు పెద్దవారు మొదలుకొని చిన్నవారి పాపములు, అందరి పాపములు కూడా ఆ వ్రాతలో ఉన్నాయి అనే విషయాన్ని విలియం బార్క్లే ఆయన మాట్లాడుతుంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క డెమాన్స్ట్రేషన్లో ఆయన పలికినటువంటి మాట, మీలో పాపపు స్వభావము లేనివాడు, మీలో పాపము లేనివాడు రాయి వేయవచ్చు అని చెప్పినాడు. రెండవ మాట ఆయన చెప్తున్నటువంటి రెండవ విషయము, ఆయన వంగి వ్రాయిచున్నప్పుడు ఆయన మరి వారి పాపములు బహిర్గతము చేయబడి ఉన్నవి. పెద్దవారి పాపములు మాత్రమే కాదు, కానీ
చిన్నవారి పాపములు కూడా బహిర్గతము చేయబడినవి. ఈ యొక్క సీన్ మనం ఆలోచన చేసినట్లయితే, ఈ పాపములో పట్టబడినటువంటి స్త్రీని ఒక అగ్లీ పొజిషన్లో, ఒక సిగ్గుకరమైనటువంటి విధానంలో ఆమెను అవమానపరిచేటువంటి రీతిగా ప్రజలందరి ముందు కూడా నిలబెట్టి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యన తన పరిశుద్ధతను ప్రకాశింపచేసినప్పుడు అక్కడ ఉన్నవారందరూ కూడా వారు ఎటువంటి అవమానకరమైనటువంటి స్థితిలో, ఎటువంటి అవమానకరమైనటువంటి పాపములో వారు జీవించుచున్నారో వారు గ్రహించుకొనగలిగి ఉన్నారు. పాపము ఎప్పుడు కూడా సిగ్గును కలుగుచే ఇట్ కాజెస్ షేమ్. పాపము ఎప్పుడు కూడా సిగ్గును కలుగు చేసేదే అయించినది. అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. దే కుడ్ నాట్ స్టాండ్. దే వాంట్ హైడ్ ఫ్రమ్ ద సిన్. ఈ యొక్క వెళ్ళిపోయేటువంటి లక్షణం, దాక్కునే లక్షణము, మరి పరిశుద్ధుని నుంచి దూరముగా పారిపోయే లక్షణము ఎక్కడి నుండి వచ్చిందంటే వారి యొక్క పితరుడైనటువంటి మరి ఆదాము నుండి వచ్చినది. మన పితరుడు, మన మూల పురుషుడు, ఆది పురుషుడు ఆదాము అవ్వలకు కూడా వారు పాపము చేసినప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క స్వరం వినినప్పుడు వారు వెళ్ళి దాక్కుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది, వారు పారిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది. పరిశుద్ధత ముందు పాపము నిలువబడలేదు. కానీ వీరు తమ యొక్క క్రియల చేత వారు తాము కప్పుకోవటానికి ప్రయత్నం చేసి ఉన్నారు. వీరు తాము పాపము నుంచి దాక్కోవటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగున ఆదాము అవ్వలు వారు దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి వారు మరి ఆకులను కచ్చడముగా చేసుకున్నారో, పొదల చాటున వారు దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి దాక్కుని ఉన్నారో, అలాగే వీరు పారిపోతున్నారు. కానీ జీవముగల దేవుని ముందు, పరిశుద్ధుడైన దేవుని ముందు ప్రతి వ్యక్తి కూడా ఉన్న పాటునే నిలబడవలసిన వాడైచున్నాడు. ప్రతి వ్యక్తి కూడా ఆయన ముందు వి ఆల్ స్టాండ్ నేకెడ్ బిఫోర్ గాడ్. మనమందరము కూడా దేవుని సన్నిధిలో మన యొక్క ఆదాము అవ్వల వలె నగ్నంగానే మనం నిలబడవలసిన వారమైంటున్నాం. దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ హైడ్ ఫ్రమ్ లివింగ్ గాడ్. జీవము గల దేవుని నుంచి, ఫ్రమ్ ఎ హోలీ గాడ్ వీ కెనాట్ హైడ్. We can hide from people, but we cannot hide from God. దేవుని దగ్గర నుంచి మనము తప్పించుకోలేము, మనము దాయలేము. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ అయితే అక్కడే నిలబడి ఉంది. ఆమెకు తెలుసు ఆమె అవమానకరమైనటువంటి పాపములో జీవించినదని ఆమెకు తెలుసు. ఆమెకు తెలుసు ఆమె వ్యభిచార సంబంధమైన పాపములో నిలిచినది తెలుసు. ఆమెకు తెలుసు పాపం వల్ల వచ్చే జీతం మరణమని ఆమెకు తెలుసు. ఆమెకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు తనకు శిక్ష వేయుటకు అర్హుడని తెలుసు. నిలబడి ఉన్నది. She stood as she was. ఆమె ఉన్న రీతిగానే ఆమె నిలబడి ఉన్నది. తన పాపమును కప్పుకొనుటకు ఆస్కారము లేదు. తన పాపమును కప్పుకొనక తను దేవుని సన్నిధిలో, క్రీస్తు ప్రభువారి సన్నిధిలో పాపిగానే నిలబడి ఉన్నది. అక్కడ యేసు ప్రభువారు అడ్రస్ చేసిన విధానం మనం చూసినట్లయితే 10వ వచనము, యేసు తల ఎత్తి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, వాట్ అన్ అడ్రస్ ఇట్ వాస్. యేసు క్రీస్తు ప్రభువారు సంబోధనలో సంస్కారాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మన యొక్క సంబోధనలో సంస్కారం కనపడదు. మరి మనకన్నా తక్కువ వారిగా తలంచినప్పుడు వృత్తిరీతిగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేకపోతే కులం రీతిగా కానీ, మతం రీతిగా కానీ, మరి ఆయా మరి సాంఘిక సామాజికమైనటువంటి మరి వ్యత్యాసాలను బట్టి, ఆర్థికమైన వ్యత్యాసాలను బట్టి, విద్యాపరమైన వ్యత్యాసాలను బట్టి, లేకపోతే నీతిపరమైన వ్యత్యాసాలను బట్టి మన సంబోధనలో మనము
వేరువేరుగా సంబోధిస్తాం. ఏయ్, ఓయ్, ఏమే, ఏరా, ఇటువంటి మాటలు, ఇంకా కూడా భయంకరమైన మాటలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభువారు ఈ స్త్రీని సంబోధిస్తున్నప్పుడు అమ్మా, he gave dignity to her because she was created in the image of God. ఇక్కడ ఒక ఆత్మీయమైన పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అది ఏమిటంటే మన యొక్క సంభాషణలో మనల్ని ఎవరైనా వ్యతిరేకించినప్పటికీ కూడా మన సంబోధన ఆశీర్వాదకరమైన సంబోధనగా ఉండాలి. మన సంబోధన మనము ఇతరులను సంబోధించేటప్పుడు, అడ్రస్ చేసేటప్పుడు మర్యాదపూర్వకమైన మరి సంబోధనగా ఉండాలి. యేసు ప్రభువారు ఈ యొక్క స్త్రీతో మాట్లాడుతున్నారు. అమ్మా, నీకెవరు కూడా శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఆమెను క్షమిస్తూ ఉన్నారు. ఆ యొక్క పాపము నుంచి పాపము చేయవద్దని గట్టిగానే చెప్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పాపమును క్షమించే దేవుడు మాత్రమే కాదు, కానీ పాపములో వచ్చే జీతము ఆ మరణము నుంచి మనల్ని తప్పించే దేవుడు మాత్రమే కాదు, కానీ ఇకను పాపము చేయకుము, ఇకను పాపము చేయకుము. సిన్ నో మోర్. ఆ యొక్క సిన్ నో మోర్ అనే మాట కఠినంగా గట్టిగా నొక్కి చెప్తూ ఉన్నారు. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. బెతస్దా కోనేరు దగ్గర మరి అక్కడ స్వస్థపరచబడినటువంటి వ్యక్తితో యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట. ఇదిగో 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనము, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుము. ఇక్కడ కూడా ప్రభువు చెప్తున్నటువంటి మాట, ఇక పాపము చేయకుము. సిన్ నో మోర్. చాలాసార్లు యేసు ప్రభువారు కృపను అపార్థం చేసుకుని మనము వి సిన్ మోర్ థింకింగ్ దట్ వి రిసీవ్ మోర్ గ్రేస్. కానీ యేసు ప్రభువారు చెప్తున్నారు, నువ్వు కృప పొంది ఉన్నావు కనుక కృపలో కొనసాగు నిమిత్తం పాపము చేయకుము, ఇక నువ్వు పాపము చేయకుము. దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఇస్ డన్ దేర్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపములను ప్రజల యొక్క హృదయములను అంతరంగములను చూచేటువంటి దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన పాపములను అడ్రస్ చేసేటువంటి దేవుడని మనం చూస్తూ ఉన్నాం. ఆయన పాపములను క్షమించే దేవుడని మనం చూస్తూ ఉంటున్నాం. పాపములను వచ్చిన ఆ జీతాన్ని, ఆ శిక్షను కొట్టివేయటకు సమర్థుడైన దేవుడని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అమేజింగ్. ఆయన ఒక్కడు మాత్రమే మన పాప భారమును తీసివేసి, పాపం వల్ల వచ్చేటువంటి శిక్షను ఆయన తీసివేసి కొట్టివేసి మనకు నిత్య జీవమును కలుగుచేవాడైంటున్నాడు. అయితే 12వ వచనంలోనికి మనం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఒక గొప్ప పదాన్ని, మాటను ఆయన ఒక గొప్ప డిక్లరేషన్ ఇస్తూ ఉంటున్నారు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పెను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. నేను లోకమునకు వెలుగును. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యూదుల పండగ దినాల్లో మరి విలియం బార్క్లీ అనే ఈ యొక్క కాంటెక్స్ట్ని గురించి ఆయన వివరిస్తూ ఆయన చెప్తున్నాడు. సందర్భాన్ని గురించి వివరిస్తూ ఆయన ఎందుకు ఇక్కడ
వెలుగును గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు అని మరి ప్రశ్నించినట్లయితే, మరి ఆ పండగలో మొదటి దినాన మరి ఆ యొక్క దేవాలయంలో పెద్ద దీపాన్ని వెలిగిస్తారు. ఆ యొక్క దీపము వెలిగించటంలోని ఉద్దేశము ఏమిటి అనంటే, ఆ యొక్క దేవాలయంలో వెలుగు ఇచ్చుట మాత్రమే కాదు, కానీ మరి వారి దీపమును వెలిగించటంలోని ఉద్దేశము ఏమిటి అనంటే, దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు. ఈ యొక్క వెలుగు మనలను ఆయన పగలు మరి మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలో నడిపించినటువంటి దేవుడు మన దేవుడు అని జ్ఞాపం చేసుకున్నట్టు కొరకు వారు ఆ రీతిగా దేవాలయంలో మరి ఆ దీపాన్ని వెలిగిస్తారు, పెద్ద దీపాన్ని వెలిగిస్తారు అనేటువంటి ఆ యొక్క కల్చరల్ కాంటెక్స్ట్ని విలియం బార్క్లే ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. దాన్ని ఆధారంగా చేసుకుని, ఆ వెలుగును ఆధారంగా చేసుకుని ఇక్కడ యేసు ప్రభువారు చెప్తుంటున్నారు, మీరు దేవుడు వెలుగును నమ్ముచున్నారు, మిమ్మలను ఆయన పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలో మిమ్మల్ని నడిపించినాడని మీరు నమ్ముచున్నారు. ఇదిగో నేను వెలుగును, నేను లోకమునకు వెలుగును. The light that is lit here has a limited light, limited radiance. The light that you have experienced in the wilderness had a limited purpose. But whereas me, I am the light. I am the light of the world. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, లోకమంతటికి కూడా నేను వెలుగునై ఉన్నాను. ఇది దైవత్వమునకు మరి సంబంధించినటువంటి మాటగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఈ సమయంలో పరిసయ్యులు అక్కడ ఒక అబ్జెక్షన్ రైజ్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయ్యా, వెలుగుకి ఎవరు కూడా సాక్ష్యం చెప్పనవసరం లేదు. వెలుగున్నట్లయితే వెలుగు తనంతట తానుగా సాక్ష్యం చెప్పుకుంటుంది. వెలుగున్న చోట చీకటి ఉండదు. వెలుగులో బహిర్గతం కావలసినవన్నీ కూడా బహిర్గతం అవుతాయి. కాబట్టి వెలుగునకు సాక్ష్యం అవసరం లేదు. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారితో పరిసయ్యులు అంటున్నారు, నిన్ను గురించి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదు అని ఆయనతో అన్నప్పుడు, యేసు ప్రభువారు తన యొక్క సాక్ష్యము, తన గురించి తాను సాక్ష్యము చెప్పుకున్నట్లోని ఉద్దేశమును ఆయన కింద వచనాల్లో చెప్తూ, తండ్రి తను కూడా ఆయన ఏకమైన సత్యాన్ని తెలియచేస్తున్నారు. తండ్రికి సాక్ష్యం అవసరం లేదు. తండ్రి వెలుగై ఉన్నాడు, తండ్రితో ఉన్నటువంటి కుమారుడు కూడా ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క దైవత్వాన్ని ఆయన ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. 30వ వచనంలో, ఇక్కడ మరి 13వ వచనంలో మనం చూసినట్లయితే అబ్జెక్షన్ ఆఫ్ ఫారిసీస్ చూస్తాం. కానీ ఈ మాటలు చెప్పిన తర్వాత 30వ వచనంలో మరి ఆయన వెలుగని గ్రహించిన తర్వాత 30వ వచనంలో ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. Their eyes were opened. They realized Christ is the light of the world, and therefore Christ is the light for them also, for their lives. క్రీస్తు లోకమునకు వెలుగైనాడు, క్రీస్తు నా జీవితానికి కూడా వెలుగైనాడు, నాకు కూడా వెలుగై ఉన్నాడు అనే సత్యాన్ని వారు గ్రహించుకున్నారు. అంచేత అనేక పరిసయ్యులు అభ్యంతర పెట్టినారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అనేక మంది ఆయన వెంబడించిన వారు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనము పాత నిబంధన గ్రంథంలో ఈ వెలుగును గురించినటువంటి వాక్య భాగాల్ని మనం చదువుదాము. మరి దేవుడు తాను వెలుగుగా ఎలాగున మరి ఆయన చెప్పి ఉన్నాడో, ఆయన తాను పరిచయం చేసుకున్నాడో మనము మరి 4 వాక్య భాగాల్ని పాత నిబంధన గ్రంథంలో మనం చూద్దాము. కీర్తనలు 27వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? అదేవిధంగా యెషయా 60వ అధ్యాయము 19వ వచనం. ఇక మీదట
పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకే చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యోబు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. అదేవిధంగా మీకా 7వ అధ్యాయము 8వ వచనము. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉండును. మనం చదువుకున్నటువంటి యొక్క 4 పాత నిబంధన గ్రంథ వచనాలు మనం చూసినట్లయితే అది దేవునికి సూచించబడినట్లుగా దేవుని యొక్క లక్షణంగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఆయన నేను వెలుగునని చెప్తున్నప్పుడు ఆ వెలుగుతో ఆయన తాను ఆయన ఏకం చేసుకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. కింద వచ్చిన భాగాలన్నీ కూడా మనం చదివినట్లయితే ఆ సత్యాన్ని ఆయన మనకు చాలా స్పష్టంగా ఆయన వివరిస్తున్నారు. కాబట్టి ఆయన వెలుగు అనే విషయానికి సాక్ష్యము ఎవరు కూడా చెప్పనవసరం లేదు, ఇవ్వనవసరం లేదనే విషయాన్ని ఆయన తెలియచేస్తుంటున్నారు. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన ఇలాగని చెప్తుంటున్నారు. దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చదువుకుందాం. కలిగినది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను అని చెప్తున్నాడు. హీ వాజ్ టాకింగ్ అబౌట్ ద లైఫ్. మరి జీవము గురించి మాట్లాడుతున్నాడు. ఆ జీవము వెలుగై ఉండెను, వెలిగించుచుండెను. ఆ రెండింటిని కూడా జీవమును వెలుగును, దైవత్వములో ఉండేటువంటి జీవాన్ని వెలుగును వేరు చేయలేము అనే సత్యాన్ని ఇక్కడ యోహాను గ్రంథకర్త వ్రాయటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి కింద వచనాలకు వచ్చినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలోనికి వచ్చినప్పుడు మనకి ఇలాగున వ్రాయబడింది. దయచేసి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. నిజమైన వెలుగు యేసు ప్రభువు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు మనుషులను వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. నిజమైన వెలుగు ఉండెను. ఐఎమ్ ద లైట్. నేను వెలుగునయించున్నాను. నేను దేవుణ్ణి అయించున్నాను. నేను పరిశుద్ధుని అయించున్నాను. నేను జీవము గల దేవుణ్ణి అయించున్నాను. ఒక వ్యక్తి యొక్క నైతిక స్థితిని, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉండేటువంటి ఆత్మీయ స్థితిని ఎరిగిన వాడును నేనే అయించున్నాను. వితౌట్ ఎనీ డిస్ప్యూట్, without any debate and without any witness, the light exists. ఈ యొక్క వెలుగు సందిగ్ధంతో కూడినది కాదు, భేదాభిప్రాయములతో కూడినది కాదు. ఈ యొక్క వెలుగును గురించి మనము వాదోపవాదాలు చేయడానికి అవసరం లేదు. ఈ వెలుగు సాక్ష్యమిచ్చుచున్నది. ఈ వెలుగునకు సాక్ష్యం అవసరం లేదు. ఈ వెలుగు తన గురించి తాను సాక్ష్యము చెప్పుకునే వెలుగు ఇచ్చినది. గాడ్ ఈజ్ లైట్. క్రైస్ట్ సెడ్ హీ వాజ్ లైట్. ఆయన క్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను వెలుగయించున్నాను. అందుకనే మరి యూదులైన వారికి, పరిసయ్యులైన వారికి కోపం వచ్చింది. ఈయన దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని వారు తలంచి ఉన్నారు. ఆయనను వారు చంపుటకు ప్రయత్నం చేసి ఉన్నారు. He claimed a messianic claim. అయితే ఈ యొక్క వెలుగు యొక్క ఉద్దేశమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెలుగయించున్నారు. ఈ వెలుగునకు సాక్ష్యము తండ్రే. ఆయనకు ఈ లోక సంబంధమైన సాక్ష్యము
అవసరము లేదు ఆ వెలుగును గురించి. అది ఈ యొక్క వెలుగు అత్యున్నతమైన వెలుగు. ఈ యొక్క వెలుగులోనే సమస్తము కూడా బహిర్గతపరచబడేటువంటి వెలుగైంచినది. ఈ వెలుగునకు మరుగైనది ఏది కూడా లేదు. ఈ వెలుగునకు మరుగైనది ఏది కూడా లేదు. కీర్తన గ్రంథం 139వ కీర్తన మనం చూసినట్లయితే మనకి దేవుని గురించినటువంటి సత్యాన్ని మనకి అర్థమవుతా ఉన్నది. అక్కడ కీర్తనకారుడు ఒక గొప్ప మాట చెప్తూ ఉంటాడు. దయచేసి చూద్దాం కీర్తన గ్రంథం. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఇలా మాట్లాడుతుంటున్నాడు. 139వ కీర్తన ఆయన ఇలా చెప్తుంటున్నాడు. నేను ఆకాశమునికి ఎక్కినను అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనను అక్కడ ఉన్నావు, నేను రేఖలు కట్టుకొని సముద్ర దిగంతులో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను, అంధకారములను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండనని నేను అనుకునేలా ఇక్కడ మాట్లాడుతున్నాడు. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. దెర్ ఇస్ నో డార్క్నెస్ ఫర్ యూ. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. దెర్ ఇస్ నో హిడెన్ ప్లేస్ ఫర్ యూ. ద పీపుల్ హ్యావ్ హిడెన్ ప్లేసెస్ టు కవర్ దెమ్సెల్వ్స్, బట్ గాడ్ కెన్ సీ త్రూ ఎవ్రీ హిడెన్ ప్లేస్. ప్రతి రహస్యమైన దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూచువాడైంచున్నాడు. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. యు ఆర్ ద లైట్. అందుకని ఆ యొక్క కీర్తనలో చివరి భాగంలోనికి వచ్చినప్పుడు, దేవా నన్ను పరీక్షించుము, నన్ను పరిశీలన చేయము, నీ కాయసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అనే ప్రార్థనతో ముగిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెలుగుగా పరిచయం చేసుకుని ఉన్నారు. మానవుడు తన జీవితంలో ఈ యొక్క వెలుగులోనికి రావాలి. మన యొక్క జీవితాన్ని నడిపించుకుంటే ప్రతి మానవుడు కూడా నైతికమైనటువంటి వ్యక్తి. ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ మోరల్ మ్యాన్. బట్ ఇన్ ఆర్డర్ టు లీడ్ హిస్ లైఫ్, ఈ లోకములో తన జీవితాన్ని ఒక నైతికతతో నడిపించుకున్నట్టు కొరకు మనస్సాక్షి వెలుగులో తమ జీవితాలను నడిపించుకుంటారు. మనస్సాక్షి మన జీవితంలో పరిమితంగా పనిచేస్తుంది. ఒక్కోసారి మన మనస్సాక్షి అది వాతవేయబడిన మనస్సాక్షిగా చేయబడుతుంది. ఒక్కొక్కసారి మన మనస్సాక్షి చేసిన పాపము మళ్ళీ మళ్ళీ చేసిన కారణం చేత అది పనిచేయదు. ఎవరి జీవితాల్లో అయితే మనస్సాక్షి పనిచేయదో వారు మృగంల వలె జీవిస్తారు. కొంతమంది కమ్యూనిటీ సెన్స్లో జీవిస్తూ ఉంటారు. ఒక గుంపులో, ఒక కుటుంబంలో, లేకపోతే ఒక తెగలో వారి యొక్క ఆలోచనల ప్రకారంగా జీవించేటువంటి తత్వం అది కూడా తాత్కాలికమైనదే, పరిమితమైనదే. మరి కొన్ని దేశాల్లో, కొన్ని సంస్కృతుల్లో ప్రజలు మనుషులను తింటారు. కొన్ని సంస్కృతుల్లో ప్రజలు మనుషుల్ని బానిసలుగా చేసుకుంటారు. కొన్ని సంస్కృతుల్లో ప్రజలందరూ కూడా సమానమని తలస్తూ ఉంటారు. అయితే ఏ సంస్కృతికి చెందాలి, నేను ఏ యొక్క తెగకు చెందినవాడుగా ఉండాలి అని అంటే ఇట్స్ ఎ డిబేటబుల్ క్వశ్చన్. సమస్య ఉన్నది. కొంతమంది మరి తర్కము అనేటువంటి వెలుగులో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దే వాంట్ టు లీడ్ దర్ లైఫ్ ఇన్ ద లైట్ ఆఫ్ రీజన్. తర్కము మంచిదే, కానీ తర్కమే అంతా కూడా కాదు. తర్కజ్ఞానము మంచిదే, కానీ తర్కజ్ఞానమే నిన్ను సంపూర్ణమైనటువంటి జీవితానికి నడిపించదు. ఆదాము అవ్వలు వారు సాతాను యొక్క ప్రీసపోజిషన్లోనికి వెళ్ళినప్పుడు, సాతాను యొక్క ఆ యొక్క ఆలోచన సరళలోనికి వెళ్ళినప్పుడు, ఆదాము అవ్వలు వారు రీజన్ చేసినప్పుడు వారి యొక్క రీజన్ బాగున్నది. ఆ రీజన్ ప్రకారంగా ఈ ఆజ్ఞకు బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ రెవల్యూషన్ దే డినైడ్ ద రెవల్యూషన్, దే వెంట్ ఇంటు ద రీజన్ ఆఫ్ దేర్ ఓన్ థింకింగ్. ఇక దేవుని యొక్క ప్రత్యక్షతపు వెలుగులో కాకుండా వారు తమ యొక్క తార్కికమైనటువంటి వెలుగులో తీర్మానం చేసుకున్నారు. వారి జీవితం అంధకారం చేసుకుని ఉన్నారు.
చేసుకుని ఉన్నారు. అందుకనే తాము అదే రీజన్తో తాము సమర్థించుకుంటున్నారు. రీజన్ ఇస్ గుడ్, బట్ రీజన్ ఇస్ లిమిటెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. 4వదిగా ధర్మశాస్త్రపు వెలుగు. ధర్మశాస్త్రము ఒక వ్యక్తి యొక్క జీవితంలో అతని అంతరంగపు స్థితిని బయలుపరిచేదయించినది. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, పరిశుద్ధతలో ధర్మశాస్త్రము ఇచ్చేటువంటి తీర్పును బట్టి మనిషి దోషిగా నిలబడతాడు. రోమీయులకు రాసిన పత్రికలో మనము అద్భుతంగా ఆ యొక్క ఆర్టిక్యులేషన్ని మన అపోస్తలుడైన పౌలు ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ యొక్క ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని జీవంలోనికి నడిపించదు. ఒక వ్యక్తి ఎలాగో దోషిగా ఉన్నాడో అతని యొక్క దోషం ఏమిటో దోషమును చూపెట్టేది ధర్మశాస్త్రము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెలుగు అద్భుతమైన వెలుగు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ధర్మశాస్త్రాన్ని ఆయన రీడిఫైన్ చేస్తూ, ఆయన ధర్మశాస్త్రాన్ని రీఇటరేట్ చేస్తూ, ఆయన ధర్మశాస్త్రమును ఆయన 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 సరైన రీతిలో మరి వ్యాఖ్యానం చేస్తూ చెప్పినప్పుడు అది చాలా కష్టమైనదిగా ఉన్నది. నరహత్య చేయవద్దని వ్రాయబడి ఉంటూ మీరు చూచున్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, హృదయంలో ఒక వ్యక్తిని ద్వేషించినట్లయితే అతడు నరహత్య చేస్తూ ఉన్నాడు. నేను మీతో చెప్పేది ఏమిటంటే, మోహపు చూపుతో ఒక స్త్రీని చూచినట్లయితే హృదయమందు వ్యభిచారం చేయుచున్నారు. ధర్మశాస్త్రం యొక్క లోతుని ఆయన యేసు ప్రభువారు అక్కడ రీఇంటర్ప్రెట్ చేస్తున్నట్లుగా, ఆయన దాని యొక్క స్ఫూర్తిని అక్కడ ఆయన తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రము మనలను ఎలాగున పాపియో, మనం ఎలాగున దేవుని యొక్క పరిశుద్ధమైన వెలుగులో మనం ఎంతటి పాపంలో ఉన్నామో అది బయలుపరిచేది ధర్మశాస్త్రము. దేవుని యొక్క ఆ యొక్క మోరల్ లాస్ ఎంత ఉన్నతమైనవో తెలియచేసేది ధర్మశాస్త్రము. అయితే యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు, కమ్ అన్ టు మై లైట్. ఇక్కడ 2 పదాలు, జీవపు వెలుగు. దయచేసి చూద్దాం. మరి 12వ అధ్యాయంలో 12వ వచనంలో, 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును. రికగ్నైజ్ దట్ ఐ యామ్ లైట్. నేను వెలుగును అని నీవు గ్రహించినప్పుడు నీ జీవితంలో నీవు నన్ను వెంబడించుట ప్రారంభించినప్పుడు నీవు జీవపు వెలుగు కలిగి ఉంటావు. దేవుని బిడ్డలారా, మొదటి విషయం యేసు ప్రభువారు వెలుగు అని గ్రహించుట. రెండవదిగా మనం ఆయన వెంబడించినప్పుడు మనము జీవపు వెలుగును, చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. చాలామంది మరి ఎందుకు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు వెలుగైనప్పుడు కూడా ఆయనను వెంబడించకపోవటానికి గల కారణము యేసు ప్రభువారే చెప్పినారు. యు నో దట్ హీ ఈస్ లైట్, బట్ యు డోంట్ ఫాలో ద లైట్, ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సొంత మాటల్లోనే మనము ఆ మాటలు చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ మాట చెప్పినారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో మనకి ఈ మాటలు కనిపిస్తూ ఉన్నది. రక్షణ గురించినటువంటి సత్యాన్ని నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు దయచేసి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనము. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చును గాని దాని క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. Why people live in the darkness? It is because of their own deeds. వారు వెలుగు లోకంలోనికి వచ్చింది, వారు వెలుగు వచ్చినదనే విషయం తెలుసు, కానీ వారి క్రియలు చెడ్డవైనందున వారి చీకటిలో చీకటిలను ప్రేమించిరి.
మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దయచేసి 8వ అధ్యాయం యోహాను సువార్త మరలి చదవండి. అబ్రహాము పిల్లలు, అపవాది పిల్లల యొక్క తేడాను యేసు ప్రభువారు కింద వచనాల్లో ఆయన వివరిస్తూ ఉన్నారు. ప్రభు చిత్తమైతే మరొకసారి దాన్ని ధ్యానం చేస్తాం, కానీ మీరు చదవండి. దయచేసి చూడండి 20వ వచనము, యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనము. దుష్కార్యము చే ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. Why people don't follow the light? Because they don't want to be exposed of their wicked deeds. ఇదిగో సౌలు వెలుగులో ఉండలేదు. ప్రవక్తతో మాట్లాడుతున్నప్పుడు ప్రజల ముందు గనపరచమంటున్నాడు. తన యొక్క పాపమును ఆ వెలుగు దగ్గర తన దుష్క్రియలను ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఇదిగో నేను దేవునికి అవిధేయత చూపించినాను, విగ్రహ సంబంధమైన పాపము చేసి ఉన్నాను నేను అనేటువంటి పాపమును ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు సౌలు. కానీ దావీదు వెలుగు దగ్గరికి వచ్చాడు, తన దుష్క్రియను ఒప్పుకున్నాడు. కీర్తన గ్రంథం 51 కీర్తనలో మన అద్భుతంగా ఆయన దాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. 20వ వచనం, వెలుగున వద్దకు రారు. 21వ వచనము, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సత్యవర్తనుడు ఎవరనంటే, అయ్యా నేను నా క్రియలు దుష్క్రియలు, నేను పాపములో ఉన్నవాడను, పాపములో పుట్టినవాడను, పాపములో తల్లి నన్ను గర్భం ధరించింది, నా యొక్క పితరుడైన ఆదాము పాపము నాలో ఉన్నది, నేను దాని నుంచి విడుదల పొందలేను, నా యొక్క ఆలోచనలు పాపపూరితమైనవి, నా అంతటా నేను పరిశుద్ధుడిగా చేయబడలేను. కానీ నీ క్రియలు, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా కలిగి ఉన్నవని తెలుసుకొనున్నట్లు. దయచేసి ఆ వచ్చిన భాగాన్ని మరొకసారి చూద్దాం. తన సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. నా వలన కాదు, నా క్రియలు దుష్క్రియలే, కానీ దేవుని వలన చేయబడిన క్రియలు ప్రత్యక్షం చేయబడటం కొరకు వెలుగునొద్దకు వస్తారు. యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాట 8వ అధ్యాయం మనం చూసినట్లయితే, నన్ను వెంబడించువారు, దయచేసి చదువుదాం మాటను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండను. He will not walk in the darkness. క్రీస్తు వెలుగై ఉన్నాడు, క్రీస్తు వెలుగై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. ఆయన వెంబడించువాడు, ఆయన వెంబడించువాడు సత్యవర్తనుడు, దేవుని చేత నీతిమంతుడిగా చేయబడిన వాడు, ఆయనలో కూడా ఏముంటుందంట, జీవపు వెలుగు కలిగి. హీ వాక్స్ ఇన్ ద లివింగ్ లైట్. అతడు జీవపు వెలుగులో నడుస్తాడు. అతని అంతరంగంలో ఆ జీవపు వెలుగు ఉంటుంది. అంచేత సత్యవర్తనుడు క్రీస్తు వెలుగులోనికి తన జీవితాన్ని తీసుకుని వస్తాడు. అందుకని ఇదే యోహాను తను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో గొప్ప మాటను ఆయన మన కొరకు గ్రంథస్థం చేసి ఉన్నారు. దయచేసి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము, మేము ఆయన వలన విని మాకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు, ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల అబద్ధమాడుచు సత్యము జరిగింపుకుందుము. అయితే 7వ వచనము, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, వెన్ వి ఫాలో ద లైట్, వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయరు. ఎప్పుడు? ఓన్లీ వెన్ యూ బిగిన్ టు ఫాలో ద లైట్, ఓన్లీ వెన్ యూ బిగిన్ టు dwell in the presence of the light.
నువ్వు ఈ యొక్క వెలుగులో ఉండటానికి ఇష్టపడినప్పుడు, ఆ వెలుగును వెంబడించడానికి ఇష్టపడినప్పుడు, ఆ వెలుగులో నడిచినప్పుడు, ఆ వెలుగులో మనము ఉండినప్పుడు అన్యోన్య సహవాసం గలవారంగా ఉంటాము. అప్పుడు కుమారుడైన క్రీస్తు రక్తం మన పాపం నుండి మనం పవిత్రంగా చేయాలి. వెలుగులో నీ జీవితము బహిర్గతం చేయబడుతుంది. నువ్వు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తావు, నీ జీవితంలో నీవు క్షమాపణ పొందుతావు. అంత మాత్రమే కాదు, కానీ ఆ వెలుగులో నీవు దినదినము కూడా సరి చేసుకోవటానికి ఇష్టపడతావు. యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని అడుగుతున్నారు ఈ ఉదయకాల సమయంలో, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వెలుగును వెంబడించడానికి, వెలుగులో నిలిచి ఉండటానికి, వెలుగులో ఉండేటువంటి అన్యోన్య సహవాసంలోనికి నువ్వు రావటానికి ఇష్టపడుతుంటున్నావా? ఇంకా కూడా నీవు ధర్మశాస్త్రపు వెలుగులో, నీ తర్కపు వెలుగులో నీవు ఉన్నావా? లేక క్రీస్తు వెలుగులోనికి నువ్వు వచ్చినావా? క్రీస్తు నువ్వు ఆయన వెలుగై ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే, దేవుడు వెలుగై ఉన్నాడు, క్రీస్తు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులో నేను ఉండాలని నువ్వు ఆశపడినట్లయితే దేవుని వాక్యం దగ్గరికి రా. దేవుని వాక్యం దగ్గరికి వచ్చి మనం ఆయన వెలుగులోనికి వచ్చి ఆ వెలుగులో మన జీవితాలని పరిశీలన చేసుకుందాం. ఆ వెలుగులో కొనసాగటానికి ఇష్టపడదాం. పేతురు తను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏమంటున్నాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. ఈ యొక్క పాపంలో పట్టబడిన స్త్రీని ఆ వెలుగులోనికి పిలిచాడు. ఆమె వెలుగులో నిలబడ్డది, వెలుగులో తన స్థితిని ఒప్పుకున్నది, ఆ వెలుగును వెంబడించడానికి ఇష్టపడ్డది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వెలుగును తిరస్కరించారు, చీకటిని ప్రేమించారు, ఆయన నుంచి దూరముగా వెళ్ళిపోయారు. ఈ యొక్క వెలుగు ఎప్పటి వరకు? నిత్యత్వం వరకు కూడా ఈ యొక్క వెలుగులోనే మనం ఉండవలసిన వారమైంటున్నాం. నీకు ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారితో మరి ప్రారంభించబడినట్టు నీ ఆత్మీయ జీవితము నిరంతరం కూడా యుగ యుగములు ఈ వెలుగులో ఉండాలి. ఈ వెలుగులో ఉండటానికి ఇష్టపడు. ప్రకటన గ్రంథం మరి మనం చూసినట్లయితే, ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనకు గొప్పదైన నిరీక్షణ ఉన్నది. 22వ వచనాన్ని మనం చూసినట్లయితే మరి ఇలా వ్రాయబడి ఉన్నది: సర్వాధికారి అయిన దేవుడు ప్రభువు గొర్రెపిల్లయు దానికి దేవాలయం ఉండును. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైన దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనులు దాని వెలుగునందు సంచరించుదురు. క్రీస్తు వెలుగులో విమోచించబడిన వారు సంచరించుదురు. కింద వచనాలు ఆయన రాస్తున్నాడు. కాబట్టి ఈ వెలుగులో పాపము ఇంకెంత మాత్రము కూడా ఉండదు. పాపము యొక్క నైజమునంతటిని కూడా ఆయన తీసివేయవాడించినాడు. నిత్యత్వంలో పూర్తిగా పరిశుద్ధపరచబడిన వారముగా ఆ మహిమలో ఆయన వెలుగులో మనం నివసించే వారమైంటున్నాం. నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. జక్కయ్య తన జీవితంలో ఒక సమయంలో ఆయన చూడటానికి ఆయన యేసు ఎవరో ఆయన చూడాలనుకున్నాడు. కానీ యేసు ప్రభువారిని ఆయన ఇంటికి పిలిచాడు. యేసు ప్రభువారే అని నేను వస్తానని చెప్పాడు. యేసు ప్రభువారికి తన ఇంటి ద్వారములు మాత్రమే కాదు, కానీ తన హృదయ ద్వారములను తెరిచి ఉన్నాడు. ఇదిగో జక్కయ్య హృదయం తెరిచిన తర్వాత, జక్కయ్య హృదయంలోనికి క్రీస్తు వెలుగు ప్రకాశించినప్పుడు తన గొప్పదైనటువంటి మార్పు ఆయనలో చూస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రికన్సిలియేషన్, దేర్ ఫాలోడ్ ఎ రెస్టిట్యూషన్. మరి ఎవరితో సరి చేసుకోవాల్సినవో అవి సరి చేసుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారికి శిష్యుడిగా మార్చబడ్డాడు. ఆ వెలుగులో కొనసాగటానికి ఇష్టపడ్డాడు.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరుడా సహోదరి, నీ జీవితంలో వెలుగు దగ్గర రావడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు జ్ఞాపం చేసుకోవాల్సిన మొదటి సత్యం, యేసు క్రీస్తు ప్రభువారు వెలుగు అని నువ్వు గ్రహించాలి. అది దేవుడు, ఆయన దైవ సంబంధమైన వెలుగు అనే విషయాన్ని, ఆయన దేవుడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఆయన వెలుగు అని గుర్తెరుగు. ఆ వెలుగును వెంబడించుటకు తీర్మానం చేసుకో. ఆ వెలుగులో నీ జీవితంను ఆయన వెలుగులో ఉండుటకు నువ్వు ఇష్టపడు. ఆ వెలుగులో నీ జీవితంను సరిచేసుకో. ఆ వెలుగు, ఆ జీవపు వెలుగు నీలో ప్రకాశింపని. ఇప్పుడు మనం అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉంటాం. కుమారుడైన క్రీస్తు రక్తము మనం పరిశుద్ధులుగా చేయను. ఈ యొక్క క్రీస్తు వెలుగు మన జీవితం మీద ప్రకాశించి, క్రీస్తు రక్తము మన పాపములను శుద్ధీకరణ చేయబడిన మనస్సాక్షితో ఈ వెలుగులో నడుచుటకు మనం ఆయన సన్నిధికి వస్తాం. ప్రభువా, నేను చీకటిలో నడుస్తున్నాను, నేను లిమిటెడ్ లైట్లో నడుస్తున్నాను, కానీ నీ వెలుగులోనికి నేను వస్తున్నాను. ఈ వెలుగులోకి నువ్వు ఎలా వస్తావు? ఈ వెలుగును నువ్వు ఎలా గ్రహిస్తావు? నువ్వు ఆయన వాక్యమును పఠించడం ద్వారా ఈ వెలుగును గ్రహించుకోగలవు. ఈ వెలుగులోకి వద్దాం రండి. ఈ వెలుగులో జీవిస్తాం రండి. ఈ వెలుగును ఒప్పుకుందాం రండి. ఈ వెలుగు దగ్గర మన జీవితంలో సరిచేసుకుందాం రండి. ఈ వెలుగును వెంబడిస్తాం రండి. ఈ వెలుగులో నిలిచి ఉందాం రండి. నిత్యత్వం వరకు కూడా ఈ వెలుగే మన మీద ఉండనైనది కనుక ఈ వెలుగును బట్టి దేవునికి వందనాలు మనం తెలియచేస్తాం. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో ఇంకా చీకటితో కూడిన మరి పరిస్థితులు ఏమన్నాయో నాకు తెలియదు. నీ యొక్క వెలుగు నీ జీవితంలో ప్రకాశించబడినట్లయితే, నిజముగా ప్రకాశించబడినట్లయితే, ఇదిగో చీకటిలో ఇంతవరకు కూడా దాచబడిన ప్రతి పాపము కూడా బహిర్గతం చేయబడుతుంది. బహిర్గతం చేయమని అడుగు ప్రభువుని. ప్రభువా, నీ యొక్క వెలుగులో నా జీవితాన్ని బహిర్గతం చేయి. నా జీవితాన్ని బహిర్గతం చేయండి. చీకటి లోపల అగాధము, చీకటిలో ఎక్కడెక్కడైతే నా హృదయపు అంతరంగంలో అంధకారం ఉన్నదో, ఆ అంధకారంలో నీ వెలుగును ప్రకాశింపచేసి నా హృదయ స్థితిని మీరు బయలుపరచండి అని మనం ప్రభువుని అడుగుతాం. వెలుగు నుంచి పారిపోవద్దు సుమా, వెలుగు నుంచి తప్పిపోవద్దు సుమా, వెలుగును తప్పించుకోవద్దు సుమా, వెలుగును నిర్లక్ష్యం చేయవద్దు సుమా. ఇదే నిజమైన వెలుగు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దగ్గరికి వస్తాం. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఉదయ సమయంలో మీరు మహోగ్రహించిన మీ దివ్యమైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మీరు మా కొరకు వ్రాయించారు. మీకు స్తోత్రాలు నాయనా. ఈ వెలుగునకు సాక్ష్యం అవసరం లేదు. ఈ వెలుగు ప్రకాశించినది. ప్రభా, 2000 సంవత్సరాలుగా శరీరధారిగా వచ్చినప్పటి నుండి కూడా, ప్రభా, మీరు ఈ లోకంలో మా కొరకు ప్రాయశ్చిత్త బలిగా అయినప్పటి నుంచి కూడా, ఈ 2000 సంవత్సరాలుగా ఈ వెలుగు ప్రకాశించిన చోటనల్లా కూడా జీవము వచ్చినది. మీ జీవమునిచ్చి ఉన్నారు. ఇదిగో ప్రభా, మా జీవితాల్లో కూడా ఈ వెలుగును ప్రకాశింపచేయండి. మీ జీవం మాకు మెండుగా ప్రసాదింపచేయమని విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మా సంఘంలో ఇంకెంతమంది బిడ్డలు అయితే ఇంకా చీకటిలో నడుస్తున్నారో, ప్రభా, ఎంతమంది యవనస్తులు ఇంకా చీకటి జీవితంలో జీవిస్తున్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి ప్రభా. వెలుగులోనికి వచ్చుటకు, వెలుగును గుర్తెరుగుటకు, వెలుగును ఒప్పుకోవటానికి, వెలుగులో నిలబడటానికి, వెలుగులో తమ జీవితాలని సరిచేసుకోవటానికి నేర్పించమని మిషన్లో ప్రార్థిస్తున్నాం. అటువంటి కృప అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ, మీ యొక్క కృపను ప్రభా మీరు విస్తరింపచేయమని వచ్చున్నాం. ప్రభా, నీ యొక్క పాప విషయాన్ని ఒప్పుకోలు ప్రభా ఈ వాక్యం ఉన్న బిడ్డల్లో మీరు కలుగచేసి వెలుగులో కనపడుటకు కృప చూపి నడిపించండి. వెలుగువంతమైన జీవితాలు మీరు మాకు దయచేసి నడిపించమని, వాక్యమును నీరుకట్టు ఫలింపచేయమని మా సంఘ బిడ్డలను మీరు దీవించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డల విషయం మీ సందులో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీరు కనికరించి స్వస్థపరిచి లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. సమస్యల్లో ఉన్న వారి విషయం ప్రార్థన చేస్తున్నాం. సమస్యల నుంచి పరిష్కారం కలుగు చేయమని అడుగుతున్నాం తండ్రి. పాపంలో చీకటిలో ఉన్న వారి విషయం ప్రార్థన చేస్తున్నాం. వారి మీద మీ వెలుగును ప్రకాశింపచేయమని మీ సందులో ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థన చేసి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించి బిడ్డలకు ఇప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.